హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేటివిటీస్. ఈరోజు నేనైతే మిల్లెట్ సూప్ తీసుకొచ్చినానండి. వెజిటబుల్ సూప్ అనమాట. దీనికోసం నేను క్యాప్సికము, ఆలు, బీట్రూటు, టమాటాలు, చిక్కుడు గింజలు, ఉల్లిపాయలు తీసుకున్నానమాట. ఫస్ట్ మొదటిగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు అన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆలు వేసాను. తర్వాత వచ్చేసి బీట్రూట్ వేసాను అనమాట. తర్వాత చిక్కుడు గింజలు, తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ వేసి బాగా వాటిని కొద్దిగా ఫ్రై చేశానండి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు. లాస్ట్లో టమాటాలు వేసాను, ఎందుకంటే ముందుగానే వేస్తే అవి మెత్తగా అయిపోతాయి. ఈ సూప్ ఎలా ఉండాలని అంటే పూర్తిగా కూరగాయలన్నీ ఉడకకూడదు, కొద్దిగా కొంచెం మనకు పంటికి తగులుతునేటట్లు ఉడకాలి. నేనైతే సాములు తీసుకున్నానండి. సాములు 10 గంటలు నానబెట్టి ఆరబెట్టి మళ్ళీ వేయించి పొడి కొట్టుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న పోషక విలువలు ఎక్కడికి పోవన్నమాట. సాములు ఒక 2 స్పూన్లు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలండి. ఎందుకనంటే ఏదైనా కానీ ఫస్ట్ మనము కొద్దిగా పక్కన పెట్టుకొని నీళ్ళతో వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దీంతోపాటు నేను జీలకర్ర, మిరియాలు 2 కలిపి మిక్సీలో పొడి పట్టుకున్నాను. ఇప్పుడు నేను సాములు వేసానండి. అది తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత మిరియాలును జీలకర్ర పొడి వేసి కలిపేసి కొద్దిగా ఉప్పు వేయాలి. అది మిస్ అయినట్లుంది నా దగ్గర వీడియోలో. ఉప్పు వేసి దాన్ని కలిపి కొద్దిగా ఉడికించుకోవాలండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి. ఈ సాములు కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా కానీ మనము రవ్వలాగా చేసుకుంటే కొద్దిగా ఉప్మా ఎలా ఉంటుందో అలాగే ఉడికిన తర్వాత వస్తుందండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు సూప్ లాగా తయారవుతుంది. ఇది పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందన్నమాట. దీంట్లో నేను వేసినటివే కాకుండా మిగతావి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో స్టవ్ కట్టేసేసి నిమ్మకాయ పిండుకుంటే మనకు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. సీ యూ అనదర్ వీడియో.